మీరు చెప్తున్నారు కదా, ఇప్పుడు పిల్లల విషయంలో చాలా కేర్ తీసుకోవాలి. అలాగే పేరెంట్స్ కూడా డిఫరెంట్ వర్క్స్ వల్ల వాళ్ళు బిజీ షెడ్యూల్లో ఉంటారు. సో వాళ్ళ పిల్లల్లో ఈ చేంజెస్ వస్తున్నాయి అని అనేవి ఎలా అబ్జర్వ్ చేస్తారు? ఈ పర్టికులర్ డిసీజ్తో బాధపడుతున్నారు అని చెప్పేసి, సో ఇప్పుడు ఆయన చెప్తున్నారు అల్లరి ఎక్కువ చేస్తున్నారు, సో అలా ఎలా డయాగ్నోస్ చేస్తుంటారు? సో ఇప్పుడు మీరు వాళ్ళ స్కూల్కి వెళ్ళటం స్టార్ట్ అయితే తెలుస్తుందండి. వాళ్ళు రిసెప్షన్ ఉంటుంది కానీ ఒక దాని మీద చెప్పేదాని మీద వాళ్ళ అటెన్షన్ కాన్సన్ట్రేషన్ ఉండదు. ఊరికి డీవియేట్ అయిపోతుంటారు. ఒక దగ్గర కొంచెం సేపు కూడా కదలకుండా కూర్చోలేరు, మూవ్ అయిపోతుంటారు, అటు ఇటు ఫోకస్ ఉండదు. ఈ ఏజ్లో వాళ్ళకి ఆ ఫస్ట్ క్లాస్ ఇప్పుడు 5-6 ఇయర్స్ అంటే వాళ్ళు అప్పుడే స్కూల్ స్టార్ట్ చేసే 1 ఇయర్ అట్లా ఆ ఏజ్ ఉంటుంది. సో వాళ్ళ ఫోకస్ మనం క్రియేట్ చేసేలాగా ఉండాలి పిల్లలకి ఎస్పెషల్లీ. తర్వాత వాళ్ళ మాటలు డెవలప్మెంటల్ డీలేస్ ఒకటి మనం గమనించుకోవాలండి. ఇప్పుడు వేరే పిల్లలతోటి స్కూల్కి వెళ్తుంటే వాళ్ళు నోటీస్ చేస్తే వాళ్ళు ఈక్వల్ ఆన్ పార్ వేరే పిల్లలతోటి ఉన్నారా లేదా అనేది కూడా మనకు తెలుస్తుంది. సో దాన్ని బట్టి మనం ఐడెంటిఫై చేసుకొని పిల్లల్లో ఒక్కటే పేరెంట్స్కి రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మా పిల్లలు కొంచెం పర్వాలేదు అని ఏదైనా మీరు డిఫరెన్స్ నోటీస్ చేసినప్పుడు మీరు ట్రీట్మెంట్ రీచ్ అవ్వకుండా ఉండొద్దు. ఎందుకంటే వీళ్ళకి ఏదైనా డీలేస్ కానీ ఏదైనా డెవలప్మెంటల్ ఇష్యూస్ ఉన్నప్పుడు ఎంత ఎర్లీగా మనం వాటిని ఐడెంటిఫై చేసి ఎర్లీగా ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే రికవరీ బాగుంటుంది.